హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఈరోజు చుండ్రు సమస్యతో బాధపడే వాళ్లకు సూపర్ చిట్కా చెప్తున్నానండి. అంతేకాదండి, జుట్టు రాలడం, ఈ పొల్యూషన్ వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కదా ఈ మధ్య. అటువంటి ప్రాబ్లం నుంచి త్వరగా ఈజీగా ఒక్కసారికి మనము బయటపడేలాగా ఈ మార్గం అయితే ఉంటుంది. సూపర్ చిట్కా అయితే చెప్పబోతున్నాను. మా అత్తయ్య అయితే నాకు ఈ లిక్విడ్ పట్టిస్తున్నారండి. బాగా కుదుళ్లకు బాగా తగిలేలాగా. మన పుర్రె ఉంటుంది కదా, స్కాల్ప్ ఉంటుంది కదా, ఆ స్కాల్ప్ పైన చుండ్రు అనేది ఒక పరుపులా అయితే ఉంటుంది. ఆ చుండ్రు మొత్తం కూడా నానాలన్నమాట. ఆ లిక్విడ్ మొత్తం బాగా మన తలంతా కూడా అప్లై చేయాలా, హెయిర్కి కూడా మొత్తం అప్లై చేసేయాలన్నమాట. ఇంతకీ ఆ లిక్విడ్ ఏమి, ఎలా తయారు చేసుకోవాలి, ఏం కథ అనేది మొత్తం కూడా చెప్పబోతున్నాను. ఇలా మీ అమ్మగారితోనో మీ అత్తగారితోనో మీరు కూడా ఒకసారి పట్టించుకొని చూడండి. సూపర్ అయితే పనిచేస్తుంది. మీరు దోసపిండికి బియ్యం నానబెట్టుకుంటారు కదండి, బియ్యం, మినపప్పు, ఇంకా కొన్ని మెంతులు కూడా వేసి నానబెడతారు కదా. అలా నానబెట్టుకున్న తర్వాత మీరు పిండి రుబ్బే ముందు ఆ నీళ్ళను సపరేట్ చేస్తారు. సపరేట్ అన్నీ కూడా పట్టవు కదా, ఆ నీళ్ళని సపరేట్ చేస్తారు. అవి నీళ్ళు పారబోయొద్దండి. అలా నీళ్ళని పెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఇలా ఒక టీ గ్లాస్ మైన నీళ్ళు తీసుకొని అందులో ఒక బెల్లం ముక్క, ఒక పెద్ద సైజు బెల్లం ముక్క వేసుకోండి. లేదా బెల్లం దంచి అయినా పొడి అయినా వేసుకోండి. అలా వేసుకొని బెల్లం అంతా కూడా ఆ నీళ్ళలో కరిగిపోయిన తర్వాత ఈ నీళ్లను మీరు జుట్టుకు బాగా అప్లై చేయండి. అలా చేసినట్టయితే కంపల్సరీ ఒక్కసారికే మీకు చుండ్రు సమస్య తగ్గుతుంది. పూర్తిగా పోతుందని చెప్పను, తగ్గుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా వెంటనే తగ్గుతుంది అనమాట. ఇలా మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. కంపల్సరీగా చుండ్రు నుంచి అలాగే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు హెయిర్ కూడా సిల్కీగా అవుతుంది. ఇలా మీరు ఒక టవల్ని కూడా దానిపైన చుట్టుకొని, హెయిర్ పైన చుట్టుకొని 1 గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసేసేయండి. ఎటువంటి షాంపూ ఏం వాడొద్దండో. ఈ ముందు రోజు తలస్నానం చేయండి. అలాగే ఈ అప్లై చేసిన రోజు మామూలు నీళ్ళతో తలస్నానం చేసేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.